రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అందించే పెన్షన్ సంబంధించి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలను నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ మరియు ఆదోని జిల్లా హాస్పిటల్ నందు నిర్వహించడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో దివ్యాంగులకు కేవలం ఒక్క రోజు వ్యవధిలో ఆదోని ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లి వైద్య పరీక్షలను చేయించుకోవాలని సచివాలయాల నుండి మెసేజ్ రావడంతో వెంటనే దివ్యాంగులు అక్కడికి వెళ్లేందుకు నానా తిప్పలు పడాల్సి వస్తుందని, అలాగే ఆర్థిక ఇబ్బందులతో సమయానికి వెళ్లలేక అవకాశాన్ని కోల్పోవలసి వస్తుందని ముందస్తుగా కొన్ని రోజుల ముందు సమాచారం అందించాలని, అలాగే సమీపంలోని ప్రభుత్వ హాస్పిటల్ నందు పరీక్షలను నిర్వహించడం మంచిదని దివ్యాంగుల తరపున మాజీ కౌన్సిలర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు అనిల్ అమృతరాజ్ కోరుతున్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల వెరిఫికేషన్ లో భాగంగా ఈ రోజు నుంచి మరి నంద్యాలలో డిఎంహెచ్ఓ ఆఫీస్ పరిధిలో ఈరోజు వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాత్రి 9 గంటలకు వీళ్ళకు నోటీసులు ఇచ్చి పొద్దున్నే అటెండ్ కమ్మని చెప్పడం జరిగింది. వికలాంగులు, దివ్యాంగులు, కళ్ళు కనిపించని వారు, చెవిటి వాళ్ళు, మూగ వాళ్ళు, అలాగే మానసిక వికలాంగులకైతే ఆదోనిలో వీళ్ళకు వెరిఫికేషన్ ఇచ్చారు. దాదాపు టౌన్ నంద్యాల అర్బన్ నుంచి దాదాపుగా 100 మందికి ఈరోజు ఆదోనిలో ఈరోజు రాత్రి 9 గంటలకు ఇచ్చి పొద్దున పోండి అని చెప్పి ఈరోజు ఇస్తారు. అంత దూరానికి ప్రయాణ సౌకర్యాలు లేని పరిస్థితి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వికలాంగుల పరిస్థితి ఈరోజు వాళ్ళ బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి. ఎందుకంటే ఒకరిద్దరు మరి బయలుదేరి వెళ్లి మధ్యలో కింద పడి తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం కూడా మనం ఈరోజు చూస్తున్నాం. దయచేసి ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి ఎక్కడైతే ఉన్నారో ఆ పరిసరాల్లోనే అక్కడ ఉన్న డాక్టర్, ఎందుకంటే మీరు వేరే డాక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, చాలా సంతోషం, కానీ ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ లోనే ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటాం. అది కాకుండా నోటీస్ ఇచ్చేదో 2-3 రోజుల ముందో ఇచ్చి వాళ్ళు కొంత ప్రిపేర్ కావడానికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవాలని కూడా మేము సందర్భంగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఏ పర్యవేక్షణ అధికారులు, డాక్టర్లు, నర్సుల పర్యవేక్షణ లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. వికలాంగులను తీసుకొని ఎండకు గుర్తుపట్టే పరిస్థితులు చూస్తున్నాం మీరు కూడా. కాబట్టి దయచేసి మరి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అయితేనేమి, డిఎంహెచ్ఓ గారు అయితేనేమి, కన్సర్న్ అధికారులు, పెన్షన్ అధికారులు, పెన్షన్ పీడీ గారు కానీ, అధికార సిబ్బంది కానీ దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించుకొని సచివాలయం ఉద్యోగస్తులకు బిఫోరే ఇచ్చి అటువంటి ఏదో మీరు పింఛన్లు వెరిఫికేషన్ పెట్టుకోవాలని, పింఛన్ ఇచ్చిన వెంటనే నెక్స్ట్ డే 2వ తారీఖు 3వ తారీఖు పెట్టుకోండి. ఉంటాయి, డబ్బులు ఉంటాయి, పోవాలంటే వెరిఫికేషన్ చేసుకుంటారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం పునరాలోచించి కొద్దిగా ముందుగా వికలాంగులు కాబట్టి సహృదయంతో మంచి నిర్ణయం తీసుకొని వారికి పరీక్షలు చేయించడానికి ఎవరు వ్యతిరేకించారు, చేయించండి. గత 15 నుంచి వస్తున్నాయి, వాళ్ళు వికలాంగులనే 20 వరకు పెన్షన్ తీసుకున్నారు. అటువంటి వాటిని ఎంక్వైరీ చేయడం మంచిదే, కానీ దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా దయచేసి తీసుకున్న నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకొని పారదర్శకంగా చేయాలని సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం.